బాబు వస్తేనే జాబు వస్తోంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులు గెలవాలన్నారు సినీ హీరో నిఖిల్ సిద్ధార్థ్. బాపట్ల జిల్లా చీరాల టీడీపీ అభ్యర్థి ఎంఎం కొండయ్య యాదవ్కు మద్దతుగా హీరో నిఖిల్ వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక జానకి టిఫిన్ సెంటర్లో సామాన్యులతో కలిసి టిఫిన్ చేశారు. హీరో నిఖిల్తో సెల్ఫీలు దిగేందుకు యువత పోటీ పడ్డారు. ఏపీకి త్వరలో 100 కంపెనీలు రానున్నట్లుగా లోకేష్ తనకు వివరించినట్లు పేర్కొన్నారు. చీరాలను టూరిజం హబ్గా అభివృద్ధి చేస్తారని, చేనేత టెక్స్టైల్ పార్క్ చీరాలకు రాబోతున్నట్లు తెలిపారు. లోకేష్ గారితో నేను కలిసినప్పుడు అక్కడ మాట్లాడాను. ఆయన చెప్పింది ఒకటి, ఫస్ట్ 10 రోజుల్లో మనం 100 కంపెనీలు పెట్టబోతున్నాం. ఎందుకంటే మన తెలంగాణ తీసుకుంటే హైదరాబాద్ లో మనకి యాపిల్ ఉంది, మైక్రోసాఫ్ట్ ఉంది, గూగుల్ ఉంది. ఈ కంపెనీస్ అన్ని ఆంధ్రప్రదేశ్ ఉంది లేదు. అంటే నేను ఒక సాధారణ వ్యక్తిలా అడుగుతున్నాను, ఆ కంపెనీస్ రావాలంటే మనకు తెలుసు ఎవరు కొట్టేయాలని సైకిల్ చంద్రబాబు గారిని గెలిపించాలి. ఇక్కడ చీరాల్లో ఎంఎం కొండయ్య గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా అందరినీ కూడా కోరుతున్నాను. ఇంకో విషయం అంటే నేను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడలేదు. ఎందుకంటే ఎవరు ఇచ్చారో నాకు తెలియదు, బట్ చాలా తప్పండి. బికాస్ మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండాలి. మన జిరాక్స్ కాపీలు ఇచ్చేసి మన భూముల్ని వాళ్ళు పెట్టుకోవడం, గవర్నమెంట్ అనేది ఇంటర్ఫీర్ అవ్వకూడదు. ప్రైవేట్ కాన్స్టిట్యూషన్ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఇట్ హ్యాస్ టు బి జెన్యూన్. సో నేను దానికి అగేన్స్ట్ అండ్ ఒకటే అండి, మా ఫ్యామిలీ నన్ను కాన్ఫిడెంట్ చీరాలని 5 సంవత్సరాల్లో మేము బాగా అదిరిపోయేలా చేయకపోతే ఒక టెక్స్టైల్ పార్క్ రాబోతుంది ఇక్కడికి.